ఇక్కడ మనం పార్కింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా 2 విధాలుగా మన కార్‌ని మనం పార్క్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి ప్యారలల్ పార్కింగ్. అంటే ఒక సైడ్‌న ఒక వెహికల్ వెనకాల ఒక వెహికల్ లేదా 2 వెహికల్స్ మధ్యన స్ట్రెయిట్‌గా మన వెహికల్‌ని పార్క్ చేయడం. దాన్ని ప్యారలల్ పార్కింగ్ అంటాము. లేదు అంటే గనక బే పార్కింగ్. అంటే మన అపార్ట్మెంట్స్‌లో లేదంటే కార్ పక్కన కార్‌ని పార్క్ చేయడాన్ని బే పార్కింగ్ అంటాం. సో ఫస్ట్ బే పార్కింగ్ అంటే మన అపార్ట్మెంట్‌లో వెహికల్‌ని ఎలా పార్క్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మీరు అపార్ట్మెంట్‌లో పార్క్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు మీ లాట్ దగ్గరికి మీ పార్కింగ్ లాట్ దగ్గరికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మీ వెహికల్‌ని పార్క్ చేయాలన్నా కూడా ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గనక మీరు ఫాలో అయితే బై ప్రాక్టీస్ ఎలాంటి ప్లేస్‌లో అయినా కూడా మీరు ఈజీగా మీ వెహికల్‌ని పార్క్ చేయగలుగుతారు. ఆ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ చెక్, ప్లాన్, ఎగ్జిక్యూట్. అంటే మీరు ఒక ఏరియాలో కార్‌ని పార్క్ చేయాలనుకుంటున్నారు. ముందుగానే ఆ ఏరియా మొత్తాన్ని చెక్ చేసుకోవాలి. ఆ ఏరియాలో ఏమున్నాయి? మనం పెట్టాలనుకున్న పార్కింగ్ ప్లేస్‌లో వెహికల్స్ గాని, అలాంటి బళ్ళు గాని ఏమన్నా ఉన్నాయా? లేకపోతే చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా? మనం పార్కింగ్ చేసే ప్రాసెస్‌లో మనకి కనపడని చిన్న చిన్న వస్తువులు గాని, అలాంటి ఆడుకునే పిల్లలు గాని అలాగే ఎవరన్నా ఉన్నారా? లేదా? అనేది మన కార్ చుట్టూ ఉండే ఏరియా మొత్తాన్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్. మీరు వెహికల్‌ని పార్క్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ లాట్‌లో ఎదరకి పెడదాం అనుకుంటున్నారా మీ వెహికల్‌ని? లేదా రివర్స్‌లో పెడదాం అనుకుంటున్నారా? అక్కడ ఏదైతే మళ్ళా మీరు తీసుకునేటప్పుడు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఏదైతే మీరు ఈజీగా చేయగలరు అని ఎలా చేయాలి? ఏంటి? ఫస్ట్ ఎటెళ్ళాలి? ఎలా రావాలనేది మొత్తం కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరిక్కడ ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మనం మన కార్‌ని ఈ పార్కింగ్ లాట్‌లో పార్క్ చేయాలి. ఇప్పుడైతే ముందు మనం రివర్స్‌లో పార్క్ చేద్దాం. ఈ పార్కింగ్ లాట్‌లో మన వెహికల్‌ని రివర్స్‌లో పార్క్ చేయాలి అంటే గనక ఫస్ట్ మనం ముందుకెళ్ళిపోదాం. ఈ పోల్ ఏదైతే ఉందో మన పార్కింగ్ లాట్ దాటి ఇంకోండి ఈ విధంగా ముందుకెళ్దాము. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే రివర్స్‌లో ఇక్కడ ఈ పార్కింగ్ లాట్‌లో మీ వెహికల్‌ని మీరు పార్క్ చేయాలనుకుంటున్నారో, మీరు ఈ పోల్ ఏదైతే ఉందో ఈ పోల్‌కి మీ కార్‌కి మధ్యన గ్యాప్ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. మీరు ఎక్కువ గ్యాప్ వదిలేస్తే గనక మీరు రివర్స్ చేసేటప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ అనేది అటు సైడ్‌కి అంటే గోడ వైపుకి వెళ్ళిపోతుంది. అక్కడికి మీకు వెహికల్ కట్టింగ్ అనేది జరగదు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ కార్‌ని రివర్స్ చేస్తున్నారో ఇక్కడ మీరు చూడండి రివర్స్‌లో పార్క్ చేసేటప్పుడు మీ కార్ అనేది ఈ పిల్లర్‌కి అవే వెళ్తుంది. అంటే మీ కారు బ్యాక్ పార్ట్ రైట్‌కి టర్న్ చేస్తాము. మీ ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్‌కి వెళ్తుంది. మీ కారు గోడ నుంచి అవే వెళ్తుంది. సో ఆ గోడకి తగిలే ఛాన్సెస్ ఉండవు. సో ఈ పోల్‌కి మీ కార్‌కి మధ్యన కొంచెం తక్కువ ప్లేస్ మెయింటైన్ చేసుకోండి. సో రివర్స్ చేసుకుంటూ వస్తూ ఎలా చూసుకోవాలి? ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మీ ఫ్రంట్ ఏరియా చూసుకోవాలి. ప్లస్ సైడ్ మిర్రర్ చూసుకోవాలి. సైడ్ ఏమన్నా ఉన్నాయా ఏంటనేది. అలాగే ఎక్కడికెళ్ళాక టర్న్ చేయాలి. ఆ పిల్లర్ దాటిందా లేదా? ఎక్కడికెళ్ళిన తర్వాత మనం టర్న్ చేయాలనేది రైట్ సైడ్ బ్లైండ్ స్పాట్ ఇలా తల తిప్పి సైడ్ డోర్ మిర్రర్‌లో నుంచి లేదా తల తిప్పి బ్యాక్ డోర్ ఈ గ్యాప్‌లో నుంచి బ్యాక్ డోర్ అద్దంలో నుంచి చూసుకోవాలని మనం చెప్పుకున్నాం. అలాగే ఓకే. ఆ పిల్లర్ దగ్గరికెళ్ళిన తర్వాత రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ ఎటెళ్ళాలి ఇప్పుడు? అనుకోండి మైండ్‌లో రైట్‌కెళ్ళాలి. సో స్టీరింగ్‌ని రైట్‌కి తిప్పడం స్టార్ట్ చేయండి. ఎంత స్పీడ్‌తో వెళ్ళాలి? 0-5 కిలోమీటర్స్. ఒక పండు ముసలి తాత ఎంత స్లోగా వెళ్తాడో అంత స్లోగా మూవ్ చేయండి. ఇంకోటి కూడా చెప్పుకున్నాం. మనం రివర్స్ చేస్తున్నంత సేపు 360 డిగ్రీస్ అబ్జర్వేషన్. సో నేను బ్యాక్ చూసుకుంటున్నాను. రైట్ సైడ్ మిర్రర్ రైట్ సైడ్ కరెక్ట్ గానే ఉందా? ఏమన్నా వస్తున్నాయో చూసుకుంటున్నాను. మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్లైండ్ స్పాట్ చూసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ కిట్ వెళ్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. ఇక్కడ ఏమైనా తగులుతుందా అని చూసుకున్నాను. ఇలా ఈ విధంగా స్లోగా మనం పార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే రివర్స్ లో మనం పార్క్ చేసుకునేటప్పుడు బే పార్కింగ్ లో ఆ పోల్ కి కొంచెం ఎక్కువ గ్యాప్ కాకుండా లిటిల్ సరిపడా గ్యాప్ చిన్న గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. అలా కాకుండా కనుక మీరు మరి గోడకు తగులుద్దన్న భయంతో మరీ దూరంగా పెట్టేశారనుకోండి, బ్యాక్ పార్ట్ రైట్‌కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటు వెళ్తుంది? ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. అప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ దేనికి తగిలే ఛాన్స్ ఉంది? ఆ గోడకు తగిలే ఛాన్స్ ఉంది. మీకు కట్టింగ్ అనేది అక్కడ ఇబ్బంది అవుతుంది కదా. రైట్. అలాగే మీరు రివర్స్ లో కాకుండా ఎదర్ నుంచి పార్క్ చేయాలనుకుంటున్నారు. ఎదర్ నుంచి పార్క్ చేసుకునేటప్పుడు మీకు గోడకి తక్కువ గ్యాప్ ఉంటే ఇప్పుడు కార్ ఎటు కట్ అవుతుంది? ఇన్సైడ్ కట్ అవుతుంది. లోపలికి కట్ అవుతుంది. లోపలికి కట్ అవుతుంది కాబట్టి మీ కార్ ఆ పిల్లర్‌కి తగిలే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? లోపల ఎదర్ నుంచి పార్క్ చేసుకోవాలంటే ఆ పిల్లర్‌కి మీ కార్‌కి ఎక్కువ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ గ్యాప్ మెయింటైన్ చేసుకొని ఇప్పుడు టర్న్ చేసుకోండి. ఒకవేళ అక్కడ కట్టింగ్ అది అవ్వదు అనుకుంటే గనక కొంచెం రివర్స్ వచ్చి
మళ్ళీ స్ట్రైట్ చేసుకొని ముందుకెళ్ళండి. ఈ విధంగా మీరు రివర్స్ లో బే పార్కింగ్ చేయాలనుకుంటే కనుక పిల్లర్ కి మీకు మధ్యన గ్యాప్ అనేది తక్కువ ఉండాలి. ఎదర్ నుంచి మీరు బే పార్కింగ్ లో వెహికల్ ని పార్క్ చేయాలంటే కనుక మీకు మీ వెహికల్ కి మధ్యన గ్యాప్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. మీరు బయటికి తీసేటప్పుడు కూడా అంతే. సో ఎదర్ నుంచి తీస్తున్నారు అనుకోండి, ఇటు లెఫ్ట్ సైడ్ కో రైట్ సైడ్ కో కట్ చేసుకునేటప్పుడు ఆ పిల్లర్ కి మీకు గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. అలా కాకుండా రివర్స్ లో తీస్తున్నారంటే కనుక సేమ్ ఎటువైపు అయితే టర్న్ చేస్తున్నారో అటువైపుకి మీ పిల్లర్ కి గ్యాప్ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ప్యారలల్ పార్కింగ్. సో ఎప్పుడైనా మన రోడ్డు పక్కన కానీ ఎక్కడన్నా 2 వెహికల్స్ ఉన్నాయి, లేదా ఒక వెహికల్ వెనకాల సమ్ పిల్లర్ ఏదో ఉంది, మధ్యలో కార్ పట్టేంత ప్లేస్ ఉంది, ఇలాంటి చోట మనం స్ట్రైట్ లైన్ లో పార్క్ చేసుకోవడాన్ని ప్యారలల్ పార్కింగ్ అంటాం. ఇలాంటి చోట మీరు వెహికల్ పార్క్ చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ నుంచి మనం ఆ ప్యారలల్ పార్కింగ్ లో పెట్టడం అనేది అవ్వదు. సో ముందుకెళ్ళి రివర్స్ లోనే అక్కడ మనం వెహికల్ ని పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూడండి, నేను ఎదరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ నా కార్కి నాకు ఎక్కువ గ్యాప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మినిమం అక్కడ ఎంత అవసరమో అంత గ్యాప్ మెయింటైన్ చేసుకోవాలి. మీ పక్కన మీరు ఏ వెహికల్లో వెనకాలైతే పార్క్ చేయాలనుకుంటున్నారో ఆ కార్కి మీకు ఎనఫ్ సరిపడా గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఆ గ్యాప్ చూసుకున్న తర్వాత స్లోగా రివర్స్ చేసుకొని మీ కారు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ పక్కన పార్క్ చేసున్న కార్ బ్యాక్ కి సమానంగా వచ్చిందా లేదా అనేది మీరు సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా చూసుకొని తెలుసుకోవచ్చు. వచ్చిన తర్వాత అప్పుడు మీ బ్యాక్ పార్ట్ ఎటు వెళ్ళాలి, ఇప్పుడు మీరు లెఫ్ట్ లో పార్క్ చేయాలి. మీ కార్ బ్యాక్ పార్ట్ మొత్తం లెఫ్ట్ కి వెళ్ళాలి కాబట్టి స్టీరింగ్ మొత్తాన్ని లెఫ్ట్ కి టర్న్ చేసుకోండి. లెఫ్ట్ టర్న్ చేసుకొని మీకు కావాల్సినంత వెహికల్ లెఫ్ట్ కి టర్న్ అయిన తర్వాత మీ ముందున్న కార్కి మీ కార్కి సరిపడా స్పేస్ ఉంది అనుకుని మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కావాల్సినంత లోపల కట్ అయిన తర్వాత అరౌండ్ ఒక 40-45 degrees కట్ అయిన తర్వాత ఆపుకొని చక్రాన్ని స్ట్రైట్ చేసుకోండి. చక్రాన్ని స్ట్రైట్ చేసుకున్న తర్వాత స్లోగా నిదానంగా బ్యాక్ మూవ్ అవుతూ మీరు సేఫ్ అని భావించినప్పుడు మళ్ళీ మీ బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ యాంగిల్ లో ఉంది, మళ్ళీ మీ బ్యాక్ పార్ట్ ఎటు రావాలి, రైట్ సైడ్ కి వచ్చేయాలి. సో మళ్ళీ మీ స్టీరింగ్ ని కంప్లీట్ గా రైట్ సైడ్ కి టర్న్ చేసుకోండి. ఇక్కడ టర్న్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ముందున్న కారుకి ఏమైనా తగులుతుందేమో అనేది గమనించుకోండి. ఏమాత్రం తగులుతుంది అని మీకు అనిపించినా మళ్ళీ ఎదరికి వెళ్ళి సరిపడా ప్లేస్ మెయింటైన్ చేసుకొని మళ్ళీ రండి. లేదు అనుకుంటే కనుక స్లోగా నిదానంగా రండి. మీకు కావాల్సినంత వచ్చిన తర్వాత బ్యాక్ పార్ట్ కి రైట్ టర్న్ చేసుకొని స్ట్రైట్ చేసుకోండి. ఆ తర్వాత ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ముందు వెనక్కి అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఈ ప్యారలల్ పార్కింగ్ లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కార్లోకి ఎంటర్ అవడానికి ముందే మీ ముందున్న కార్కి మీకు ఎంత గ్యాప్ ఉంది, వెనకాల ఎంత గ్యాప్ ఉంది అనేది చెక్ చేసుకొని తర్వాత కార్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ ఎంత గ్యాప్ ఉందో మీరు చూసుకున్నారు. ఫస్ట్ గేర్ వేసుకొని స్టీరింగ్ మొత్తాన్ని ఎటువైపు అయితే తీయాలి అటువైపు టర్న్ చేసి స్లోగా మూవ్ చేయండి. ఆ కార్కి ఏమైనా తగులుతుంది అనిపిస్తే కనుక మళ్ళీ రివర్స్ గేర్ వేసుకొని ఆపోజిట్ డైరెక్షన్ లో కార్ని టర్న్ చేసుకొని కొంచెం బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళా ఫస్ట్ గేర్ వేసుకొని ఆ పార్కింగ్ లాట్ లో నుంచి నిదానంగా వెహికల్ ని బయటికి తీసేయండి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఎప్పుడు మీరు పార్కింగ్ లో వెహికల్ పార్కింగ్ చేసి దిగినా కూడా గేర్ రాడ్ ని న్యూట్రల్ లో పెట్టుకోవడం, హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసుకోవడం, హెడ్ లైట్స్ ఇవన్నీ ఆఫ్ లో ఉన్నాయా లేదా, ఏసీ గీసీ అన్ని ఆఫ్ చేసుకొని మీరు డోర్ ఓపెన్ చేసుకొని దిగడానికి సరిపడా ప్లేస్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని కార్లోకి నుంచి దిగాల్సి ఉంటుంది. అలానే మీరు పార్క్ అయ్యున్న వెహికల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎంటర్ అవ్వడానికి ముందే మీ కార్ చుట్టూ ఏముంది, కార్ చుట్టూ ఏమైనా కుక్క పిల్లలు లాంటివి ఏమన్నా ఉన్నాయా, కింద ఏమన్నా ఉన్నాయా, చుట్టుపక్కల పరిసరాలు అన్ని ఎక్కడానికి ముందు, ఎందుకంటే కారులో ఎక్కిన తర్వాత కార్ చుట్టూ ఉండే ఏరియా అంతా కూడా మనకి బ్లైండ్ ఏరియా అవుతుంది, ఏమీ కనపడదు. ఎక్కడానికి ముందే ఈ ఏరియాని అంతటిని కూడా మీరు చూసుకొని కార్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు రివర్స్ అండ్ పార్కింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ తెలుసుకోవాలన్నా లేదు ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలో కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఆ టాపిక్ మీద క్లియర్ అండ్ డీటెయిల్ వీడియో చేయడం జరుగుతుంది. మీరు రివర్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీ హ్యాండ్ ని 12 పొజిషన్, స్టీరింగ్ ని రౌండ్ వాల్ క్లాక్ అనుకుంటే 12 ఎక్కడ ఉంటుందో ఆ పొజిషన్ లో పెట్టుకోండి. దానివల్ల మీ స్టీరింగ్ అటు ఇటు తిప్పడానికి 360 degrees అబ్జర్వ్ చేస్తూ మీ స్టీరింగ్ ని అటు ఇటు తిప్పడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు SS Teja డ్రైవింగ్ బ్లాగ్స్.